ఫుల్ వీడియో ఒకటి చేద్దాము. అసలు బొటిక్ వాళ్ళు వాళ్ళ ప్రెజర్స్ కానీ, వాళ్ళు డే అంతా బొటిక్లో ఉండేవాళ్ళు, బొటిక్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, డిజైనర్స్ కానీ, ఈవెన్ ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళైనా వాళ్ళు ఎంత శ్రమ పడతారో, వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటారో, ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి అని ఒక వీడియో నా అల్లుడిని పిలిపించి మరీ వీడియో తీపిస్తున్నాను అనమాట. ఆ టైంలో నా ఓల్డ్ క్లయింట్ తిను వర్షిత. సో తను బిహెచ్ఎల్లో ఉన్నప్పటి నుంచే నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటుంది. ఏదైనా సరే డిమాండ్ చేసి మరీ చేయించుకుంటుంది నాతో. బాగా వచ్చింది కదా, మేము వీడియో తీస్తున్నాం, ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తావా? అయితే నేను చాలా ఓల్డ్ ఇంకా లాయల్ కస్టమర్ అనమాట. ఈ బూటిక్ అసలు ఈ బూటిక్ తప్ప నేను వేరే బూటిక్ ఎప్పుడు చూస్ చేయలేను, ఎప్పుడు చూస్ చేయను కూడా. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కస్టమైజ్డ్ డ్రెస్ ఇక్కడ నుంచే కుట్టించిన. ఒకవేళ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూసిండొచ్చు, చూడండి ఎంత ఫ్యాషన్ ఇస్తా అని చెప్పి. ప్రతి ఒక్కటి ఇక్కడనే కుట్టించుకుంటా నేను. అది కూడా డీటెయిల్, ఒక్క డీటెయిల్ కూడా మిస్ చేయకుండా కుడతారు. ఇల్లు మంచిగా కుడతారు. నేనైతే ఇప్పటివరకు ఇక్కడనే కుట్టించుకున్నా. మా ఫ్యామిలీకి కూడా ఈ షాప్ అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి ఫేవరెట్ బూటిక్ అంటే ఇదే. ఈ బూటిక్ ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు మేము ఇక్కడ లాయల్ కస్టమర్. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, మాకు ఒక క్వశ్చన్ యాజ్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్ టు హర్. మీరు ఇన్ని రోజుల నుంచి బూటిక్ పెట్టుకున్నారు, ఇన్ని రోజుల నుంచి నడుపుతున్నారు, మీరు అసలు ఎట్లా స్టార్ట్ చేసిరు, ఏం చేసిరు, అది మీ కస్టమర్స్కి తెలవాలి ఈరోజు. ఓహో, ఈ కాన్సెప్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నేను ఫీడ్బ్యాక్ అడిగిన. కష్టమేనేమో ఇది చెప్పడం అంటే. ఇప్పుడు ఎంత కష్టమైనా చెప్పాలి. కస్టమర్ యూ వాంట్ టు నో ఇట్ రైట్, జస్ట్ సేయింగ్ yes, now you have to tell it. షూర్ చెప్తా, కానీ ఇప్పుడే చెప్పాలా? సపరేట్ ఒక వీడియో చేసి పెడతారు. చెప్పాలి. వీళ్ళు కూడా మా ఫ్రెండ్ వచ్చింది నాయంబడి, ఈమె కూడా ఇది ఇంట్రడ్యూస్ చేసిన అనమాట బూటిక్. ఆమె కూడా ఎంత ఇన్వెస్టెడ్ ఉందో ఈ టాపిక్ లో మీకు కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ వీడియో రన్ అవుతూనే ఉంది. ఆ డ్రెస్ ఇప్పుడు నేను జస్ట్ చూసి ఇదే నేను వర్షితని చూడగానే నాకు ఫీడ్బ్యాక్ అడగాలనిపించింది. నేను నాకు రిటర్న్ ఇంటర్వ్యూ చేస్తుందని నేను అనుకోలేదు. డిగ్రీ చదువుతుండగానే నేను ఇది నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను డైరెక్ట్గా నేను కాలేజ్కి వెళ్ళలేదండి. నేను ఒక మా విలేజ్లోనే అంకుల్ ఉన్నారు, ఆర్కే టైలర్ అంకుల్ ఉన్నారు, అండ్ ఒక ఆంటీ ఉండేవారు. మా ఇంటి పక్కనే అందరూ మెషిన్ డిజైనింగ్ చేసేవాళ్ళు, టైలరింగ్ చేసే వాళ్ళంతా మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. ఏమో ఇంటర్ అయిపోయింది, హాలిడేస్ వచ్చినా నేర్చుకోవచ్చు కదా అంటే, నేనేది టైలరింగ్ నేర్చుకునేది అస్సలు నా వల్ల కాదని చెప్పేసి అన్నా. కానీ నేను చేసిన కొన్ని ఎక్స్పీరియన్స్లు అండ్ నాకు డ్రెస్సులన్నా బట్టలన్నా చాలా పిచ్చి. సో ఆ పిచ్చితో ఓహో టైలరింగ్ మనమే నేర్చుకుంటే మనమే మన డిజైనింగ్ అనేది మనకు నచ్చిన డ్రెస్లో మనం కుట్టేసుకోవచ్చు, ఏదైనా మనం చేయొచ్చు కదా అనేది మాత్రం నాకు అనిపించింది. జస్ట్ 1 డేలోనే నేను ఒక బ్లౌజ్ కుట్టేసా. చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని 1 డేలో కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా నేను చేయగలిగాను. మా డాడీ నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు. మా మమ్మీ మా కోసం మాత్రమే, అంటే ఇంకా తన లైఫ్ సాక్రిఫైస్ చేసి తను ఏం తిన్నదో ఏం తినలేదో మా అన్నయ్యకి కొంచెం ఐడియా ఉంది చిన్నప్పుడు తను ఏంటి అనేది, నాకైతే తెలియదు. కానీ ఇప్పటివరకు మా మమ్మీ నాకు తండ్రి లేడు అనే లోటు లేకుండా అయితే పెంచింది. ఎప్పటి వరకు బికాస్ డిగ్రీ నేను స్టార్ట్ అయిన టైం వరకు కూడా మా మమ్మీ నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. అదే టైంలో నేను ఇది స్టార్ట్ చేశాక నేను దీన్నే బిజినెస్గా ఎందుకు కన్వర్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను 2017లో స్టార్ట్ చేశాను దీన్ని. అప్పటికి నువ్వు 2017 ఎండింగ్ టైంలో నువ్వు నాకు ఈ పరిచయమైన క్లయింట్. అంటే చిన్నది పాపం చాలా, ఇప్పుడు కూడా చిన్నదే, కాకపోతే కొంచెం పెద్దది అయిపోయింది మాటల్లో కానీ అన్నింటిలో. చెప్పుల షాప్ పెట్టేసి మమ్మల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివించింది, ప్రైవేట్ కాలేజ్లో చదివించింది. మాకు ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు. అమ్మ సైడ్ వాళ్ళే ఎక్కువగా నాకు సపోర్ట్ ఇచ్చారు. మేము కలవలేదు అని అనుకుంటారేమో కానీ మమ్మల్ని కలుపుకోవాలని కూడా చాలామంది అనుకోలేరు. అంటే ఇంట్లో కుట్టడం స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం టఫ్ ఉండే, ఎట్లా వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో నేను ఎందుకు కష్టపడకూడదుగానే చేస్తున్నాను కదా, నాకు కూడా మనీ వస్తాయి కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. నా డిజైనింగ్స్ కానీ నేను కుట్టేది కానీ అందరికీ ఫిట్ అవ్వడం కూడా బాగా నచ్చిన టైంలో అలా రన్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీతో పాటు వాళ్ళ హస్బెండ్ ప్రొఫెసర్ అనమాట ఒక అతను. వాళ్ళు నా దగ్గరే కుట్టించుకోవడం అని చెప్పేసి నేను ఆ డిజైన్స్ ఇలా నేను చేయించినవి, నేను చేసేవి, నేను చిన్న నార్మల్ చిన్న ఫోన్స్ అప్పుడు అందులో తీసుకునే చూపిస్తే ఆ డిజైన్స్కి ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఆయన ఇన్స్పైర్ అయ్యి నువ్వు ఇక్కడితో ఆగిపోవద్దు ప్రసన్న, నువ్వు నార్మల్గా నేర్చుకున్న దాన్ని నువ్వు ఇంకేదైనా నేర్చుకోవచ్చేసి నాకు హ్యామ్స్టెక్ కాలేజ్ని చెప్పడం జరిగింది. నేర్చుకున్నాను, కంప్లీట్ అయ్యింది, వచ్చేసా. ఆ తర్వాత 2017లో ఎంఐజీలో బిహెచ్ఎల్లో రోడ్ నెంబర్ 10లో నేను ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేశాను. చాలామంది షాప్స్ రన్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు? నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి. నాకు అప్పటి వరకు భయం చాలా పెరిగి, నాకు ఇప్పుడు నేను ఈ వీడియోస్లో నన్ను ఇంత చూస్తూ కదా, నేను నిజంగా ఇలా బయటికి వచ్చి నేను ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశానో నాలో ఒక ధైర్యం, నాలో ఒక కాన్ఫిడెన్స్ ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి. అలా స్టార్ట్ చేసి చిన్నగా 2017 చిన్న షాప్తో స్టార్ట్ అయ్యి తర్వాత రోడ్ నెంబర్ 3లో పెట్టేశాను. 10 నుంచే రోడ్ నెంబర్ 3కి నేను షిఫ్ట్ చేసిన తర్వాతకి కొంచెం సీరియల్ ఆర్టిస్టులకి
అండ్ మళ్ళీ యాంకర్స్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చేశాను. స్వప్న కూడా నాకు అలాగే పరిచయం, మీరు అడుగుతారు కదా యూట్యూబ్ యాంకర్ స్వప్న, సో తను అభిరుచి యాంకర్, తనకి డిజైన్స్ కూడా నేను చేశాను. వీళ్ళందరికి స్టిచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను సడన్గా ఈ చిన్న షాప్ని కాస్త ఇక్కడ ఎంఐజీలోనే ఎందుకు ఉండాలి, నేను బయటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి నల్లగండ్లలో పెద్ద షాప్స్ తీసుకోవడం. అరే అవును, అసలు నల్లగొండలో అంతమంది సెలబ్రిటీస్, అంతమంది పవర్ఫుల్ పర్సనాలిటీస్ ని పిలుచుకొని ఓపెన్ చేసిన షాప్, అసలు మళ్ళీ కేపీహెచ్పీ ఎందుకు షిఫ్ట్ అయ్యి సడన్ గా అట్లా? ఇది నేను ఎప్పటి నుంచో అందరికీ చెప్పాలనుకుంటున్న ఆన్సర్, బట్ నాకు ఆ సిచ్యువేషన్స్ నా వీడియోస్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. కూడా ధూమ్ధామ్గానే చేసేసాను. మా ఓన్ బ్రదర్ September 10లో షాప్ స్టార్ట్ చేసినప్పుడే మా అన్నయ్య, ప్రసన్న నువ్వు ఎప్పుడన్నా పెడితే కేపీహెచ్బీలో పెట్టాలి, చాలా బాగుంటుంది అంటే నాకు ఆ డ్రీమ్ని ఇచ్చింది కూడా మా ఓన్ బ్రదరే. అది నేను యాక్సెప్ట్ చేయగలను. సియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ అంటే కేపీహెచ్బీ కాలనీ. ఇప్పుడు అది ఏ లిస్ట్లో ఉందో నాకు తెలియదు, కానీ సో నేను కుక్కట్పల్లి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా కదా, అక్కడికి వెళ్ళిపోదాం, కానీ బోల్డ్ రెంట్లు ఉంటాయేమో, చాలా ఉంటాయని భయపడేదాన్ని. కానీ నేను 35,000 షాప్ రెంట్ పే చేసేదాన్ని, ఇక్కడ కూడా 30,000 పే చేయగలుగుతా, ఇంకా క్లయింట్స్ పెరుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడో మూలనున్నా, మన వాళ్ళే వస్తారు, మీరే వస్తారు రెగ్యులర్ క్లయింట్స్, కానీ నాకున్న స్కిల్స్ని, నాకున్న టాలెంట్ని నేను ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి, ఇంకా నలుగురికి తెలిసేలాగా చేయొచ్చు కదా. అంటే మనం అందరికీ అందుబాటులో మధ్యలో ఉంటే, ఇప్పుడు కేపీహెచ్ స్వప్న స్టార్ట్ చేసింది, అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసింది. తను నేను కుట్టించిన కాబట్టి తను థ్యాంక్స్ఫుల్గా నా కోసం వీడియో చేస్తానని నువ్వు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో కాస్త నువ్వు డిజైన్స్ చేసేయి పెట్టు ప్రసన్న అని చెప్పేసి అంటూ ఉండేది. స్వప్న కన్నా ముందు నా ఫ్రెండ్స్ స్వరూప్ ఉన్నాడు, సిరి ఉంది, రాజేశ్వరి, వీళ్ళందరూ కూడా చాలా మోటివేషన్ చేసేవాళ్ళు, పెట్టు మా అన్న పిల్లలు వీళ్ళందరూ కూడా అత్త నువ్వు చేసే అన్ని తీయత్త వీడియోస్ పెట్టు, చెయ్యి ఇది అని చెప్పేసి ఎంత చెప్పినా నాకు ఎక్కేది కాదు, దీన్ని చూసి ఎవరు వస్తారని. ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే జరిగింది. 50,000 30,000 ఎగ్గొట్టి లాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకున్న ఫ్రీడమ్కి, అంటే మా అమ్మ మా అన్నయ్య నాకు ఇచ్చిన ఫ్రీడమ్కి నేను ఏదైనా చేయొచ్చు. మిగతా వాళ్ళతో పోలిస్తే ఈ రోజు నేను ఈ మాత్రం నిలబడగలిగినా అంటే నా ఫ్రెండ్స్ నాకు కారణము. వాళ్ళు పుషప్ ఇవ్వకపోతే, వాళ్ళు ఇట్లా చెయ్యి అని చెప్పకపోతే ఉంది. నాకు దీనికి సంబంధించిన ఇది కావాలి అంటే మనం ఎవరన్నా అడగాలి అనుకుంటాం, టెక్నాలజీ కానీ ఏదైనా కూడా. బట్ నా ఫ్రెండ్స్ అందరూ, మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఎంతోమంది నా వీడియోస్లో ఉంటారో వాళ్ళందరూ కూడా అనమాట. పేర్లు నేను స్పెషల్గా మెన్షన్ చేయట్లేదు, బట్ ప్రతిదీ అట్లా నేను అడిగే, అంటే ఒక అమ్మాయికి ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా గ్రేట్ థింగ్. మీ లైఫ్లో కూడా అట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలని నేను అనుకుంటున్నా. అసలు మీరు ఎంత డౌన్ టు అర్త్ అంటే, ఎంత సక్సెస్ఫుల్ అయినాక కూడా మీ ఫ్రెండ్స్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు, ఇప్పటికీ వాళ్ళని రీకాల్ చేసుకుంటున్నారు. అలాంటి ఫ్రెండ్స్ రావడం ఇట్స్ అ బ్లెస్సింగ్ టు అస్. మాకు కూడా అట్లాంటి ఫ్రెండ్స్ కావాలని నేను మస్తు కోరుకుంటున్నా. మీ స్టోరీ ఈవెన్ వాళ్ళు నాతో ఉన్నా లేక చనిపోయే వరకు కూడా వాళ్ళని నేను గుర్తుపెట్టుకుంటా. ఎందుకు అంటే ఒక కంపెనీ స్ట్రగుల్స్ ఫేస్ చేసా, నా లైఫ్లో కూడా ఉన్నాయి, నా లైఫ్లో బ్రేకప్స్ ఉన్నాయి, నేను మోసపోయా, ప్రతి అమ్మాయి లాగానే నేను కూడా మోసపోయానండి. నా లైఫ్లో కూడా జరిగాయి. వాళ్ళు చెప్పినట్టు వింటేనే, వాళ్ళకి నచ్చిన లైఫ్ లీడ్ చేస్తేనే వాళ్ళు మనతో ఉంటారు. ఇది ఎవరైనా సరే అండి. అంటే మన ఇష్టాలకి, మన ఫీలింగ్స్కి ఉన్న ఏది ఉన్నా మీ పాస్ట్ని ప్రతిదీ యాక్సెప్ట్ చేసి మీతో ఉండేవాళ్ళే మీ పర్సన్స్. కానీ దీని సైడ్ నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే, నేను మంచిగా నిలబడడానికి కారణం పుషప్ ఇచ్చింది మాత్రం ఫ్రెండ్సే. అట్లేదండి, నాదేం సక్సెస్ అయిన లైఫ్ కాదు, ఇంకా నేను కష్టపడుతూనే ఉన్నా. నేను 10 రూపాయలు వడ్డీలు కట్టాను, 5 రూపాయలు వడ్డీలు కట్టాను, ఎంతెంత వడ్డీలు కట్టానో తెలియదు, ఇట్లా వచ్చింది ఇట్లా. కానీ ఫస్ట్ అసలు నన్ను నమ్మి ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. ఇంట్రెస్ట్ ఇచ్చే పర్సన్స్ కానీ జెంట్స్ కానీ మనతో ఎలా మాట్లాడతారో మీరు ఊహించుకోవచ్చు. ఫస్ట్ టైం నాకు ఇంట్రెస్ట్ మనీ ఇచ్చింది బాలామణి పేరు నాకు చెప్పాలనిపించింది. నాకు సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఆశకి వెళ్ళి నేను అసలు చేసే డిజైన్స్ కూడా కరెక్ట్గా చేయలేనేమో అన్న భయానికి ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయట్లేదు తప్ప, నేను సూసైడ్ దాకా వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను ఇది స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎవ్వరూ రూపాయి ఇవ్వలేరు. ఈవెన్ అమ్మ మాకు కష్టపడి పెట్టి ఆ షాప్ మీద వచ్చే చూసుకోవడమే సరిపోయింది. కానీ ఇందులో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. నా ఫ్రెండ్స్ అందరికీ ఒక్కరని కాదు, కానీ చాలా ఉంది నా లైఫ్ చెప్పాలి అంటే. మీ స్టోరీ వినడానికే చాలా సింపుల్ ఉంది, కానీ దాని వెనకాల స్ట్రగుల్స్, ఇంకా దాని వెనకాల ఎఫర్ట్స్ అవన్నీ మీకే తెలుసు. ఇంత కష్టపడిన మీరు మాలాంటి యూత్కి, మాలాంటి ఇండిపెండెంట్ ఉమెన్ అని విష్ కావాల్సిన వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానండి, మెంటల్ స్ట్రెస్కి కానీ నాకున్న ప్రాబ్లమ్స్కి కానీ ఈ రోజు వరకు కూడా ప్రసన్న ఇది నేను సపోర్ట్ ఇస్తున్నా తీసుకో అని చెప్పే వాళ్ళైతే నాకు ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఫ్రెండ్స్ పుష్ ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది నేను ప్యాషన్ ఉంది, నాకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని. పెళ్ళి అయినా, లేకపోతే లవ్ బ్రేకప్ అయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఇక్కడితో ఆగిపోకండి. మనం బ్రతకడానికి మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈవెన్ మనకంటూ కూడా తోడు ఉండాలి. ఎప్పుడు ఉండాలి అంటే మనల్ని అర్థం చేసుకొని, మన పాస్ట్ని, మన ఫ్యూచర్ని కూడా యాక్సెప్ట్ చేసి మనతో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇంతటితోనే లైఫ్ ఆగిపోలేదు. ఎవరు ఉండరండి, పేరెంట్స్ అయినా
ఈవెన్ హస్బెండ్ అయినా మన ఇష్టాలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు మన లైఫ్లో ఉంటేనే మీరు వాళ్ళ లైఫ్తో మూవ్ ఆన్ అవ్వండి. లేదు అంటే చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తారు. ఇది కూడా నాకు చెప్పాలి అనిపించింది. సింగిల్గా ఉన్నాను, నాకు ఎవరు లేరు, ఎలోన్ నేను అని నేను చాలాసార్లు బాధపడ్డా. సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటికి వచ్చి నేను బ్రతకగలను అని ఒక షాప్ పెట్టాకే నాకు అర్థమైంది. నేను ఇంకా నలుగురికి ఉపాధి ఇవ్వగలుగుతుంది. సెటిల్డ్ కాదు, నాకు ఏ సపోర్ట్ లేదు. ఇప్పటికీ నాకు చదువుకోవాలని కోరిక కూడా చాలా ఉంది. సీరియల్స్లో కూడా చేశాను, 5-6 సీరియల్స్లో కూడా యాక్ట్ చేశాను, అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు అది ప్యాషన్ కాదు, జస్ట్ నేను వెళ్ళాలి, చేయగలను, నేను ఎందుకు చేయలేను అని అనుకున్నా, కొన్ని చేసా, అందులో కూడా అడిగేసా వచ్చా. కానీ నా ప్యాషన్ అనేది మెయిన్ బొటిక్. నేను హ్యామ్స్టెక్లో మేకప్ ఆర్టిస్ట్గా కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నాకు ఎక్కువ బొటిక్ అనేది చాలా ఇంట్రెస్ట్. నాకు ఇంకా ఏదో డిజైన్ చేయాలి. నేను ప్రతి ఒక్కరికి, నాకు మనీ కన్నా కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియాలి, పిఆర్ బ్రాండ్ పడిపోవాలనేది నా కోరిక. అందుకే నేను ఇంత కష్టపడ్డా, ఇంత ఫేస్ చేసా. మీ ఇష్టాలని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో ఉంటే మీరైనా ఎవరైనా సరే వాళ్ళ ఇష్టాలని మనం అర్థం చేసుకోవాలి, మన ఇష్టాలని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఎప్పుడు వన్ సైడ్ మాత్రమే నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే నడవాలి అనుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మాత్రం మీరు దురదృష్టవంతులే అండి. అలా ఉండి అన్నీ వాళ్ళకు అనుకూలంగా జరిగితేనే వాళ్ళు మనతో అనుకుంటే అది అసలు ప్రేమ కాదు. నాకు నేనే ఉన్నాను, నా తోడు మా అమ్మ మా అన్నయ్య ఉన్నారు. నేను మోసపోయాను, చాలా ఫేస్ చేశాను, ఎన్నో జరిగాయి నా లైఫ్లో. ఏముందిలే అండి, మీరు మీలాంటి వాళ్ళే మా అందరికి ఇన్స్పిరేషన్. మేము కూడా అనుకుంటాము ఎప్పుడు హస్బెండ్ మీద, ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ మీద, వాళ్ళ మీదనే డిపెండ్ కాకుండా సింగిల్గా ఎట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయ్యి ఇంత కాలం మీద ఎట్లా నిలబడాలో మీరు ఇన్స్పిరేషన్. ఇక ఏడవడం ఇస్ నాట్ ఎ వీక్నెస్. ఇట్లా ఏడ్చి కూడా వీళ్ళు ఇంత ఘనం పనిచేస్తున్నారు, ఇంత ఇండిపెండెంట్ ఉన్నారు. సో ఇట్స్ నేను బాధకి ఏడుస్తున్నాను కానీ నాకు లైఫ్ లేదని నేను అడవట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఇష్టపడే వాళ్ళు లేరు అని కాదు. లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాక మన లైఫ్లోకి ఎవరు వచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్స్. మనకంటూ ఒకటి సాధించిన తర్వాతే మీరు పెళ్ళైనా సరే, లవ్ అయినా సరే మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళని, వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్లో ఉంటే మాత్రం లైఫ్ బాగుంటుంది, లేదా అంటే సింగిల్గానే బాగుంటుందని నా ఫీలింగ్. చెప్పడం రావట్లేదు. ఎమోషనల్గా, మెంటల్గా నేను చాలా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనేమైపోతే నాకేంటి, వాళ్ళు ఏమైపోతే నాకేంటి అని వదిలేసుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప మన లైఫ్లో మనకంటూ మన గురించి ఆలోచించి మన కోసం వెనకొచ్చే వాళ్ళు, ఒకవేళ తిరిగి నీ లైఫ్లోకి వాళ్ళు వస్తే కనుక నీ మీద ప్రేమ ఉన్నట్టు. లేదు అంటే లేదు అని మాత్రం నేను ఫిక్స్ అయిపోయాను. నా ప్రపంచం, నా వరల్డ్ ఓన్లీ బొటిక్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హర్. చాలా మంది గర్ల్స్ ఏమనుకుంటారు అంటే, అరే వీళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తలే, మనల్ని వదిలేస్తలే అనగానే ఆపేసి మొత్తం వాళ్ళ లైఫ్లోనే సెటిల్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు అని చూస్తారు. కానీ ఇలాంటి స్ట్రాంగ్ ఉమెనే మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఎట్లా ఇండిపెండెంట్ కావాలి. ఒకవేళ వాళ్ళకి నచ్చుతలేదంటే మనది మనం ముంగటికి వెళ్ళిపోయింది. ఇలాంటి మనం కూడా ఎట్లనే ఇన్స్పైర్ అయ్యి ఇట్లనే లైఫ్ లీడ్ చేయాలి. కానీ అరే నా పార్ట్నర్కి నచ్చుతలే, నా బాయ్ ఫ్రెండ్కి నచ్చుతలే, నా వైఫ్కి నచ్చుతలే, నా హస్బెండ్కి నచ్చుతలే, నేను ఆపేస్తా అని కాకుండా మనం కూడా ప్రసన్న గారు లాంటి ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా బతకాలి. మొత్తానికి నా గురించి నా స్టోరీ తెప్పించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందా, డ్రెస్ స్టిచ్ చేయించుకోవడానికి వచ్చిందా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఈరోజు డే అంతా అసలు జనరల్గా వస్తే 5 నిమిషాలు కూడా కాలు నిలబడదు, ఒక చోట వెళ్ళిపోతుంది. అట్లాంటిది ఈరోజు నాతో ఇంతసేపు స్పెండ్ చేసింది అంటే మాత్రం నేను షాక్ అవుతున్నా. ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వీడియో తీస్తున్నామని తనకు తెలిసి తన మధ్యలో నన్ను ఇలా లాగుతుందని కూడా నేను అనుకోలేదు. ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశానని. నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్షితకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ ఇన్కంప్లీట్ ఉండిపోతుండే, నేనైతే నా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చిన ఈ స్టోరీ జస్ట్ ఇప్పుడు వీడియోలలో కాదు, నేను మా ఫ్రెండ్ పోయి మా ఇంకా ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటాము. అండ్ ఇది మా లైఫ్ లో ఎవ్రీ టైం మాకు ఏదైనా డౌన్ పాయింట్ ఉంటే ప్రసన్న గారు విల్ బి అవర్ ఇన్స్పిరేషన్ టు స్టాండ్ అప్ అగైన్. నా లైఫ్ స్టోరీ మొత్తం చెప్పలేదు, ఏదో చిన్నవి చెప్పినా. అంటే ఆ చెప్పడం అనేది నాకు స్క్రిప్ట్గా ఏదో ఇలా సీరియల్గా చెప్పడం, వివరంగా చెప్పడం అనేది నాకు రాదండి. నేవే థ్యాంక్స్ ఫర్. థ్యాంక్ యూ మీరు కాదండి, థ్యాంక్ యూ నేను చెప్పాలి, మీ ఆడియన్స్ చెప్పాలి, అందరు థ్యాంక్ యూ చెప్పాలి ఈరోజు నేను ఈ షూట్ తీసినందుకు. క్రెడిట్ గోస్ టు ఓన్లీ వర్షిత అనమాట. నాకున్న ప్రతి క్లయింట్ కూడా నాకు చాలా హ్యాపీ. అండ్ నేను దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత మంచి క్లయింట్స్ ఉన్నారు నాకు. ప్రతి ఒక్కరు నన్ను అర్థం చేసుకుంటారు. ఈవెన్ ఒకవేళ వాళ్ళు అన్నా కూడా బాధ అనిపించదు, మళ్ళీ వెంటనే వాళ్ళు మాట్లాడేసి ప్రసన్న ఇది సిచ్యువేషన్, సో కొంచెం స్పీడప్ చేయవా, ఇది చేయవా అని అర్జెంట్గా అడిగినా కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన 5 monthsలోనే నేను మోస్ట్లీ ఇప్పుడు 20,000 మంది ఫాలోవర్స్ దగ్గరికి వెళ్తున్నా. వీడియోస్ పెట్టకపోయినా కాల్ చేస్తున్నారు,
అండ్ నాకు బాగోకపోయినా కాల్ చేస్తున్నారు, లేకపోతే ప్రసన్న నువ్వు నీతో మాట్లాడితే ప్రతి ఒక్కరు నాతో చెప్పేది ఒకటే, ఫెమిలియర్గా, అంటే నువ్వు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్వి, నువ్వు ఎప్పటి నుంచో మాకు పరిచయం ఉన్న అమ్మాయివి, మాకన్నా చిన్న పిల్లవి, ఇట్లా మాట్లాడుతున్నావు అని ఏమనుకో. కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు నాకున్న క్లయింట్స్ అంతా నిజంగా నేను చాలా లక్కీ అండి. ఇక్కడి నుంచే నేను ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనేది నా డ్రీమ్. అది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. స్ట్రాంగ్ ఉమెన్ లాగా మీకంటూ ఒక లైఫ్ అనేది చూస్ చేసుకొని ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత ఏదైనా చేయండి, పెళ్ళైనా సరే ఏదైనా సరే సెటిల్మెంట్ అనేది అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ అనేది నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ పిఆర్ బొటిక్.